వాళ్ళతోని. ఎస్, మీరు కేసీఆర్ గారి పాలన చూశారు. ప్రతి ఇంటికి ఒక అంటే కళ్యాణ లక్ష్మియో కేసీఆర్ కిట్టో లేకుంటే ఏదో ఒక పథకం అయితే వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ హయాంలో కూడా ఆయా ఇండ్లకి పథకాలు వచ్చే నమ్మకం, ఆ గ్యారంటీ ఉందా? ఒకటే కావాలని కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ దరఖాస్తులు అనేది నాకు నచ్చల. ఫస్ట్ ఏంటంటే దరఖాస్తులు అవసరం లేదు. మీరు టార్గెటెడ్గా చేయాల్సిన టార్గెటెడ్గా ఏమవుద్ది మీకు, మీరు ఎవరైతే పలుకుబడి ఉన్నోళ్ళు వాళ్ళ అడ్డదోవల్లో చాలా తేలిగ్గా తెచ్చుకుంటారు వ్యవస్థలో. ఎవరైతే పలుకుబడి రాజకీయ కాంటాక్ట్స్ లేవో వాళ్ళే ఇబ్బంది పడతారు ఇట్లాంటి ప్రక్రియలో. టార్గెటెడ్గా మీరు చేసి కనుక ఎవరికైతే అట్టడుగు వాడికి మీరు అందిస్తూ ఉంటారో వాళ్ళకి అందించలేరు. టార్గెటెడ్గా మీరు చేస్తే కనుక దరఖాస్తు తీసుకున్నవాడు పలుకుబడి ఉన్నవాడైతే వాడు ఏదో రూపంలో దాన్ని మేనేజ్ చేసుకుని తెచ్చుకుంటాడు, లేనివాడు పోతాడు. అందుకే నేను చెప్పేది ఒకటి, మామూలు సామెత ఉంది కదా చట్టాలు న్యాయంలో ఏంటంటే, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు, 100 మంది నేరస్తులు తప్పించుకున్న పర్వాలా ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని. అలాగే ఏంటంటే ఇక్కడ 100 మంది అవసరం లేని వాళ్ళకి ఆ పథకం అందినా పర్లేదు, కానీ ఒక నిజమైన అవసరం ఉన్న వాళ్ళకి పథకం అందకుండా పోకూడదు. అది జరుగుద్దా మీరు చేసే దానిలో? ఈ వ్యవస్థలో కాంటాక్ట్స్ చాలా ఇంపార్టెంటు. ఈ వ్యవస్థలో లింకులు, ఒకళ్ళకున్న సంబంధాలు, ఒకళ్ళకున్నటువంటి పవర్ఫుల్ పీపుల్తో ఒకళ్ళకున్న సత్సంబంధాలు, లేకపోతే వాళ్ళ వెనక మీరన్నాడు సార్, నేను మీకు యాడ్ చేస్తాను. దరఖాస్తులు దండగా దరఖాస్తులు అనవసరమని నేను ఎందుకంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ పోయిన గవర్నమెంట్ రైతు బంధు చేసిందండి. ఆ లెక్కలు ఎవరికి ఎంత భూమి ఉంది, ఎవరికి ఎన్ని ఎకరాలు ఉంది అన్నది అది అగ్రికల్చర్ అదే కదా. మళ్ళీ ఇప్పుడు అదే కాదు, మీరు చూడండి ధరణి గురించి ఉంటారు ఈయన ఎవరు, మన శ్రీనివాసరెడ్డి గారు, ఖమ్మం ఆయన పొంగులేటి గారు ఏమంటారు, ధరణి మంచిదని చెబుతున్నాడు ఆయన. మళ్ళీ ధరణి ఇప్పుడు నిన్నటిదాకేం బంగాళాఖాతంలో బారేస్తానన్న రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నాడు. అంటే కాంగ్రెస్ ఆయన సీఎంగా ఉన్నాడు. ఈయన ధరణి మంచిదే కానీ దానిలో మార్పులు చేయాలని ఇప్పుడు. మరి ఇప్పుడు నిన్నటిదాకా చెప్పింది కేసీఆర్ గారు, వేదికలు చెప్పి ఏమైనా అవసరమైతే మార్పులు చేస్తాం, ఎప్పుడు చేసుకునేది నేను కూడా మాట్లాడే కదా చాలాసార్లు. ఏమైనా దానిలో బగ్స్ ఉంటాయండి. మైక్రోసాఫ్ట్ విండోస్లో ఇప్పటిదాకా కూడా బగ్స్ ఉన్నాయి, దాన్ని ఇంకా కరెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. నిరంతర ఎదుగుదల ప్రక్రియ సాఫ్ట్వేర్ అనేది, దానిలో లోపాలు ఉంటే సర్దిద్దుకుంటా ముందుకు పోతారు. ఇది కూడా సాఫ్ట్వేరే కాబట్టి దీనిలో లోపాలు కూడా ముందు సర్దిద్దుకుంటారు. ఆ లోపాలు లేకుండా ఉండవు సాఫ్ట్వేర్ల తర్వాత. మీరు కొత్తగా భూమాత తెచ్చినా దానిలో కూడా లోపాలు ఉంటాయి. 1000 సార్లు చెప్పాను కదా నేను కూడా. చెప్తే ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏం చెబుతున్నారు, ధరణి మంచిదే దానిలో సర్దుబాట్లు చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెబుతారు. కాదు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, రైతు బంధు ఇవ్వడానికి ధరణి బాగానే పనిచేసిందనే కదా మీరు చెబుతుంది. గతంలో రైతు బంధుకి కేసీఆర్ గారు పదే చెప్పారు కదా, రైతు బంధు అదండి. పాపరావు గారికి ఎన్ని ఎకరాలు ఉంది, వెంకటకి ఎన్ని ఎకరాలు ఉంది అనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. ఏం చెబుతున్నారు? సరే గుమ్మడి నరసయ్య గారు సారీ పెద్ద ఆయన గొప్ప ఆయన అట్లాంటి వాడు, అయితే 2 ఎకరాలు ఏదో తప్పు జరిగింది, అట్లాంటివి కరెక్ట్ చేసుకోవాల్సిందే, తప్పు జరిగితే దిద్దుకోవాల్సిందే. అట్లాంటివి కొన్ని ఇన్సిడెంట్స్ని చూపించి గుమ్మడి నరసయ్య గారి గొప్ప ఇమేజ్ ఉంది, ఆయన గొప్ప ప్రజానాయకుడు, ఆయన త్యాగధనుడు. అట్లాంటి వాళ్ళని అడ్డం పెట్టి ఇప్పుడు అంతా ధరణి అంత తప్పని చెప్పి మళ్ళీ చెప్పే ప్రయత్నం. గుమ్మడి నరసయ్య గారి భూమి పోయింది కాబట్టి ధరణి అంత తప్పని. ఎస్, అది తప్పే, అక్కడ జరిగింది తప్పే, అది సర్దిద్దాలి. కానీ గుమ్మడిని స్థాపితం చేసే ప్రయత్నం చేస్తే మళ్ళీ మీ పొంగులేటి గారే వచ్చి ధరణి అంత బాగానే ఉంది, దానిలో కొన్ని సర్దుబాట్లు చేయాలి. ఎస్, స్థూలంగా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ సర్కార్ హయాంలో లబ్ధిదారుల సంఖ్య, గతంలో ఎంత లబ్ధిదారులు, ఏ పథకానికి ఎంత లబ్ధిదారులు ఉన్నాయో లెక్కలు ఉన్నాయి. ఈ సర్కార్ హయాంలో, కాంగ్రెస్ హయాంలో లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా? అంటే టార్గెట్ ఏంటంటే తగ్గించుకే చేస్తే